హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. క్రిటికల్ వార్డ్లో ఉన్న లక్ష్మిని చూడటానికి విహారీ వెళ్తూ ఉంటాడు. ఇక లక్ష్మి ఉన్న రూమ్ డోర్ విహారీ ఓపెన్ చేయబోతూ ఉండగా నాన్న విహారీ అని యమున గట్టిగా అరుస్తుంది. దాంతో విహారీ వెనక్కి తిరిగి చూస్తాడు. నాన్న విహారీ, ఇక్కడికి వచ్చావేంట్రా? నువ్వు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. రానన్న వెళ్దాం అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అమ్మా అది కాదు, లక్ష్మి లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు. లక్ష్మి ఏంటి విహారీ? లక్ష్మి ఇక్కడ ఎందుకు ఉంటుంది? సహస్ర ఐసీయూలో ఉంది, సహస్రకు నొప్పులు వస్తున్నాయి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. రానన్న అలా కూర్చుందు అని చెప్పి యమున విహారీని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెడుతుంది. ఒరే పండు, విహారీ రూమ్లో నుంచి బయటకు వస్తుంటే నువ్వేం చేస్తున్నావురా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. యమునమ్మ, రాత్రంతా నిద్ర లేదు కదా, నిద్ర పట్టేసింది అని పండు చెప్తూ ఉంటాడు. విహారీ బాబు, ఇప్పుడు మీకు ఎలా ఉంది అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు. బాగానే ఉందిరా పండు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. యమునమ్మ, విహారీ బాబుకు ఆ విషయం చెప్పండమ్మా అని పండు చెప్తూ ఉంటాడు. ఏంటమ్మా ఆ విషయం అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు విహారీ, సహస్రకు నొప్పులు వస్తున్నాయని చెప్పాను కదా, ఆ విషయమే పండు నీకు చెప్పమంటున్నాడు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. పండు, అమ్మ చెప్పేది నిజమా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. అది విహారీ బాబు అది అని పండు అంటూ ఉంటే, ఏం లేదు నాన్న, నేను మన గురువుగారి దగ్గరకు వెళ్ళాను. బిడ్డ గండాలతో పోరాడుతున్నాడని గురువుగారు చెప్పారు. బిడ్డ గండాల నుంచి బయటపడాలంటే బిడ్డ తండ్రి 101 బిందెలతో శివయ్యకు అభిషేకం చేయాలని చెప్పారు. నువ్వు చూస్తే ఈ పరిస్థితిలో ఉన్నావు, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాన్న అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అమ్మా, ఇప్పుడు నాకు బాగానే ఉంది, నా గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బిడ్డ కోసం అంటున్నావు కాబట్టి పూజ నేను చేస్తానమ్మా అని విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ, ఒక్కసారి ఆలోచించరా అని చారుకేశ చెప్తూ ఉంటాడు. మావయ్య, ఆలోచించే చెప్తున్నాను, పదండి గుడికి వెళ్దాం అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. యమునమ్మ, సహస్రమ్మకు నొప్పులు వస్తున్నాయంటున్నారు కదా, మీరు ఇక్కడే ఉండండి. విహారీ బాబును జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ శివయ్యకు 101 బిందెలతో అభిషేకం చేయించి తీసుకొని వస్తాను అని పండు చెప్తూ ఉంటాడు. అవునక్క, పండు చెప్పింది కూడా నిజమే, మనం ఇక్కడే ఉందాము, లేదంటే పద్మాక్షి వదినకు కోపం వస్తుంది అని చారుకేశ చెప్తూ ఉంటాడు. సరే పండు, జాగ్రత్తగా తీసుకెళ్ళు అని యమున చెప్తూ ఉంటుంది. రండి విహారీ బాబు వెళ్దాం అని చెప్పి పండు విహారీని తీసుకొని గుడికి వెళ్తాడు. ఇక విహారీని తీసుకొని గుడికి వెళ్తున్న పండు అక్కడ లక్ష్మమ్మ ఎలా ఉందో ఏంటో, లక్ష్మమ్మ కూడా కడుపుతో ఉంది. లక్ష్మమ్మ కడుపులో బిడ్డ క్షేమంగా ఉండే ఉంటాడా? విహారీ గారి వారసుడంటే లక్ష్మమ్మ కొడుకు కూడా వస్తాడు కదా. గురువుగారు లక్ష్మమ్మ బిడ్డ గురించి చెప్పుంటారా, లేకపోతే సహస్రమ్మ కడుపులో ఉన్న బిడ్డ గురించి చెప్పుంటారా అని పండు ఆలోచిస్తూ ఉంటాడు. లక్ష్మమ్మ, నిజాన్ని ఎవరికి చెప్పకుండా నా నోటిని కట్టిపడేశావమ్మా. నువ్వు ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని కోరుకోవటం తప్ప నేను ఏమీ చేయలేవనమ్మా అని చెప్పి పండు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు యమున చారుకేశ ఇద్దరూ కలిసి సహస్ర ఉన్న రూమ్లోకి వెళ్ళబోతూ ఉండగా సహస్ర యమునని చూసి షాక్ అవుతుంది. పద్మాక్షి ఎదురుగా వచ్చి, వదినా మీరేంటి ఇక్కడికి వచ్చారు, అక్కడ విహారీని ఎవరు చూసుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. సహస్ర కడుపులో బిడ్డ క్షేమంగా బయటపడాలని విహారీ ఆ శివయ్య గుడికి వెళ్ళాడు వదిన. సహస్రకి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఇంతమంది సహస్ర రూమ్లోకి రాకూడదు, వస్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. సహస్ర ఇంకా నొప్పులు పడుతూనే ఉంది, పదండి మనం బయట వెయిట్ చేద్దాం అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. వదిన, నాకు ఒక్కసారి సహస్రను చూడాలనుంది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. డాక్టర్ గారు సహస్రకు ట్రీట్మెంట్ చేస్తున్నారు, ట్రీట్మెంట్ చేయడం పూర్తయిన తర్వాత వెళ్దూరులేవు అని చెప్పి పద్మాక్షి యమునకు చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు పండు విహారీని తీసుకొని గుడికి వెళ్తాడు. విహారీ తల మీద నుంచి నీళ్లు పోసుకొని తెల్లటి పట్టుబట్టలు కట్టుకొని ఆ శివయ్య విగ్రహం దగ్గరకు వెళ్తాడు. శివలింగానికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. బిడ్డకు ఎలాంటి గండం లేకుండా బయటపడాలి, బిడ్డ క్షేమంగా ఉండాలి అని విహారీ దండం పెట్టుకుంటూ ఉంటాడు. అలాగే నా లక్ష్మి ఎక్కడ ఉన్నా కూడా క్షేమంగా ఉండాలి, నా లక్ష్మి నా కంటికి కనిపించేలా చెయ్యి శివయ్య అని విహారీ దేవుడికి నమస్కారం చేసుకుంటాడు. ఇక బిందెతో నీళ్లు తీసుకొచ్చి ఆ శివయ్యకు అభిషేకం చేస్తూ ఉంటాడు. విహారీ ఒంటి మీద ఉన్న గాయాల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. విహారీ బాబు జాగ్రత్త అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. పర్వాలేదు పండు అని చెప్పి విహారీ రక్తం కారుతూ ఉన్నా కూడా అలానే నీరు తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటాడు. మరోవైపు సుభాష్ హాస్పిటల్కు వస్తాడు.
హాస్పిటల్కు వచ్చిన సుభాష్ అంబికకు ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు అంబిక? నేను హాస్పిటల్ బయట వెయిట్ చేస్తున్నాను అని సుభాష్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి అంబిక చెప్తుంది. ఇక అంబిక సుభాష్ దగ్గరకు వెళ్తుంది. అంబిక, నువ్వు చెప్పింది కరెక్టే. విహరి కత్తిపోట్లు పొడవగానే కనిపించకుండా మాయమైపోయాడంట. అన్ని కత్తిపోట్లు దిగిన తర్వాత వాడు చస్తాడని మన రౌడీలు అనుకున్నారంట అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. ఏంటి సుభాష్, ఏ పని చెప్పినా కూడా కరెక్ట్గా చేయటం నీకు రాదా అని చెప్పి అంబిక అంటుంది. సారీ అంబిక, నాదే పొరపాటు అని సుభాష్ చెప్తూ ఉంటాడు. సరే సరే, జరిగిందేదో జరిగిపోయింది. అక్కడ విహరి క్రిటికల్ పరిస్థితిలో ఐసీయూలో ఉన్నాడు. విహరిని చంపేయాలి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. అంబిక, ఏం మాట్లాడుతున్నావు? ఇది హాస్పిటల్, సీసీ కెమెరాలు ఉంటాయి. విహరిని చంపడం అంత ఈజీ కాదు అని సుభాష్ చెప్తూ ఉంటాడు. ఇంతవరకు వచ్చిన ఆ విహరిని వదిలిపెట్టేద్దామా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. ఎలాగూ విహరి క్రిటికల్ పరిస్థితిలో ఉన్నాడని నువ్వే చెప్తున్నావు కదా. విహరి చస్తాడు అంబిక. అన్ని కత్తిపోట్లు దిగిన తర్వాత బ్రతకటం అనేది కష్టం. ఇప్పుడు మనంతటా మనం వెళ్ళి దొరికిపోతే కనుక విహరిని కత్తితో పొడిచింది కూడా మనమేనని అందరికీ అనుమానం వస్తుంది. లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు. సరే సుభాష్, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు దొరికిపోతే చారుకేశ బావకు ఈ కుట్రలో నేను కూడా ఉన్నానని తెలిసిపోతుంది. వద్దులే, ఎలాగూ వాడు చస్తాడు. వాడి గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సహస్రకు మగబిడ్డ పుడతాడా ఆడబిడ్డ పుట్టిద్దా అన్నది మాత్రమే ఆలోచించాలి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. మగబిడ్డ పుడితే హాస్పిటల్లోనే వేసేస్తావా అంబిక అని సుభాష్ అంటూ ఉంటే, వీలు కుదిరితే అదే చేస్తాను సుభాష్ అని అంబిక చెప్తూ ఉంటుంది. సరే సుభాష్, మనిద్దరం ఇక్కడ ఎక్కువ సమయం ఉండటం అంత మంచిది కాదు. నువ్వు బయలుదేరు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే, సరే అంబిక అని సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు డాక్టర్లు లక్ష్మికి సర్జరీ చేయటానికి రెడీ అవుతూ ఉంటారు. బామ్మగారు, మీరు కాసేపు బయట వెయిట్ చేయండి. మీ మనవరాలకు డెలివరీ అయిన తర్వాత బిడ్డను తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాం అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. డాక్టర్మ్మ, మా సిరి జాగ్రత్త. పాపం అమాయకురాలు, ఎవరూ లేని ఒంటరిది. సిరి కడుపులో బిడ్డకి కానీ సిరికి కానీ ఏమీ అవ్వకుండా నువ్వే చూసుకోమ్మా అని బామ్మ చెప్తూ ఉంటే, సరే బామ్మగారు మీరు వెళ్ళండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు విహారి 101 బిందెలు నీళ్లు తీసుకెళ్లి శివయ్యకు అభిషేకం చేస్తాడు. అభిషేకం చేయడం పూర్తవగానే పండు విహారి దగ్గరకు వెళ్ళి, విహారీ బాబు, గురుగారు చెప్పినట్టుగా 101 బిందెలతో ఆ శివయ్యకు అభిషేకం చేశారు. ఇక మీ వారసుడికి ఎలాంటి ప్రమాదం ఉండదు విహారీ బాబు, వెళ్దాం రండి విహారీ బాబు అని చెప్పి పండు అంటూ ఉంటాడు. ఒక్క నిమిషం పండు అని చెప్పి విహారీ గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. నన్ను కాపాడింది లక్ష్మి. లక్ష్మి అని నాకు బాగా తెలుస్తుంది. నన్ను కాపాడటం కోసం లక్ష్మి నా చుట్టే తిరుగుతుందని నాకు అర్థమవుతుంది. లక్ష్మిని నాకు దగ్గర చెయ్యి. నేను ఎప్పుడూ కూడా నాకు ఇది కావాలి అది కావాలని కోరుకోలేదు. నేను నా కనకం లేకుండా బ్రతకలేవను. ప్లీజ్ దేవుడా, నా కనకాన్ని నాకు దగ్గరికి చెయ్యి అని విహారీ దేవుడికి నమస్కారం చేసుకుంటాడు. విహారీ బాబు బయలుదేరదామా అని పండు చెప్తూ ఉంటాడు. సరే పండు అని చెప్పి విహారీ అంటాడు. ఇక విహారీ పండు ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వస్తూ ఉంటారు. ఇక మరోవైపు పద్మాక్షి సహస్ర దగ్గరకు వెళ్ళి, వసే సహస్ర, మీ అత్తయ్య లోపలికి వస్తా అంటుందే, కాస్త నొప్పులు వచ్చినట్టు యాక్ట్ చేయవే అని చెప్పి చెప్తూ ఉంటుంది. బావను చూసే వరకు నా మనసు కుదుట పడదమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు డాక్టర్లు లక్ష్మికి డెలివరీ చేస్తూ ఉంటారు. బామ్మగారు బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. హాస్పిటల్లో ఉన్న దేవుడి విగ్రహం దగ్గరకు వెళ్ళి, దేవుడా, నా మనవరాలికి ఏమీ కాకూడదు, అది దాని కడుపులో బిడ్డ క్షేమంగా ఉండాలి అని బామ్మ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. యమున బామ్మను చూసి, ఏమండి మీ మనవరాలకి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. డాక్టర్లు డెలివరీ చేస్తున్నారమ్మా, 7వ నెలలోనే బిడ్డను బయటికి తీస్తా అంటున్నారు అని బామ్మ చెప్తూ ఉంటుంది. 7వ నెల బిడ్డకి తల్లికి ఏదైనా ప్రమాదమేమో అని యమున అంటూ ఉంటే, ఏమోనమ్మా, అంతా ఆ భగవంతుడిపై భారం వేయటం తప్ప ఏమీ చేయలేము అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. అవునమ్మా, మీ అబ్బాయికి ఎలా ఉంది అని బామ్మ అడుగుతూ ఉంటుంది. నా కొడుకు కోలుకున్నాడమ్మా, వాడిప్పుడు బాగానే ఉన్నాడు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. వాడు గుడికి వెళ్ళాడు. రాగానే నీ మనవరాలు మా అబ్బాయిని కాపాడింది. నీ మనవరాలికి కృతజ్ఞత చెప్పడం కోసం నా కొడుకుని తీసుకొని వస్తానమ్మా అని యమున చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, మీ అబ్బాయి మాకు ఎంతో సహాయం చేశాడు. అతనికి ఆ మాత్రం చేయలేమా మేము? అయినా మీకు మాకు ఏదో రుణానుబంధం ఉన్నట్టుంది. అందుకే మాకేదైనా కష్టం వస్తే మీ అబ్బాయి
ఆదుకుంటున్నాడు. మీ అబ్బాయి కష్టం వస్తే నా మనవరాలు ఆదుకుంది అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు విహరి పూజ చేయటం పూర్తయిపోగానే ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి. లక్ష్మి స్పృహలోకి వస్తుంది. ఇక లక్ష్మికి నొప్పులు మొదలవుతాయి. డాక్టర్ లక్ష్మికి డెలివరీ చేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు విహరి హాస్పిటల్కు వస్తాడు. అమ్మా అని విహరి అంటూ ఉంటే, నాన్న విహరి పూజ చేయటం పూర్తయిపోయిందా అని యమున అడుగుతూ ఉంటుంది. అయిపోయింది యమునమ్మ, నేనే దగ్గరుండి జరిపించాను అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. రా నాన్న ఇలా కూర్చో అని చెప్పి యమున విహరిని కుర్చీలో కూర్చోబెడుతుంది. ఇక లక్ష్మికి డెలివరీ చేస్తున్న రూమ్ ఎదురుగా విహారి కూర్చొని ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి రూమ్లో నుంచి నర్స్ బయటికి వచ్చి, బామ్మగారు మీ మనవరాలు స్పృహలోకి వచ్చింది, డెలివరీ కూడా అవుతుంది, ఈ మెడిసిన్స్ తీసుకురండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. దాంతో బామ్మ మెడిసిన్స్ తీసుకురావడానికి వెళ్తుంది. ఈలోగా లక్ష్మికి డెలివరీ అవుతుంది. సిస్టర్, బామ్మగారి మనవరాలు బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారని బామ్మగారికి చెప్పు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. మెడిసిన్స్ తీసుకురావడానికి మెడికల్ షాప్ దగ్గరకు వెళ్ళారు మేడం అని చెప్పి సిస్టర్ డాక్టర్కి చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మికి డెలివరీ అవ్వగానే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది. పేషెంట్ మళ్ళీ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత స్పృహలోకి వస్తుందిలే అని డాక్టర్ సిస్టర్స్కి చెప్తూ ఉంటుంది. తన దగ్గరే ఉంటూ అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని డాక్టర్ బిడ్డను తీసుకొని బయటకు వస్తుంది. బామ్మగారు ఎక్కడా అని ఎదురుగా ఉన్న విహారీని అడుగుతూ ఉంటుంది. మెడికల్ షాప్ దగ్గరకు వెళ్ళారు అని విహారీ చెప్తూ ఉంటాడు. బామ్మగారు రాగానే, బామ్మగారి మనవరాలికి బాబు పుట్టాడని ఈ బాబుని బామ్మగారి చేతిలో పెట్టండి, నాకు మళ్ళీ ఎమర్జెన్సీ కేసు వచ్చింది అని డాక్టర్ లక్ష్మి బిడ్డను విహారీ చేతిలో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక బిడ్డను చూడగానే విహారీకి తన బిడ్డ అని అర్థమవుతూ ఉంటుంది. తన ఒంటి మీద కత్తిపోట్లు ఉన్నప్పుడు బిడ్డపై విహారీ చేయి పెట్టిన విషయాన్ని మనకి చూపిస్తూ ఉంటారు. ఇక బామ్మ మెడిసిన్స్ తీసుకొని వస్తుంది. బామ్మగారు ఆ మెడిసిన్స్ ఇలా ఇవ్వండి, నేను లోపల ఇస్తాను, ఇదిగోండి మీ మనవరాలకు పుట్టిన బిడ్డ అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇక విహారీ చేతిలో నుంచి బిడ్డను తీసుకొని, ఎంత అందంగా ఉన్నావురా, మీ అమ్మ ఎంత అందంగా ఉందో నువ్వు కూడా అంతే అందంగా ఉన్నావురా అని బామ్మ మురిసిపోతూ ఉంటుంది. ఇక బామ్మ యమున దగ్గరకు తీసుకెళ్ళి, నా మనవరాలకు పుట్టిన బిడ్డమ్మ అని చెప్పి అందరికీ కూడా చూపిస్తూ ఉంటుంది. యమున విహారీ బిడ్డను చూసి సంతోషపడుతూ ఉంటారు. ఇక బామ్మ బిడ్డను తీసుకెళ్ళి లక్ష్మి పక్కన పడుకోబెడుతుంది. అమ్మ సిరి, బిడ్డ స్పర్శతోనైనా నువ్వు త్వరగా కోలుకోవాలమ్మా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా చూస్తున్న సహస్రకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ నర్సుకి సైగ చేస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో లక్ష్మి నుంచి బిడ్డ దూరం అవుతుందా, ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.